రాజమహేంద్రవరం ఆర్యాపురంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం రాత్రి 8:16 వైకాసన ఆగమన సంప్రదాయం ప్రకారం ఆలయంలో కళ్యాణ క్రతువును వేద పండితులు నిర్వహించారు. ఆలయం కళ్యాణ వేదికపై కళ్యాణ బ్రహ్మ పివిజి రవిబాబు, ఆలయ అర్చక స్వాములు పి సత్య శ్రీనివాసాచార్యులు, వైఖానస ఆగమ పండితులు పి పవన్ కుమారాచార్యులు, పి నిరంజనాచార్యులు, ఆలయ టీటీడీ వేద పండితులు బ్రహ్మశ్రీ దువ్వూరి సూర్యప్రకాష్ యజ్ఞేశ్వర సోమయాసులు, గాడేపల్లి వెంకటరమణ, మల్లాది సీతారామ శర్మ అవధానుల పర్యవేక్షణలో కళ్యాణ క్రతువు కన్నుల పండువగా సాగింది. వేద మంత్రాలు మారుమ్రోగగా స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు ఆనంద పారవస్యంలో మునిగి తేలారు. ఆలయాన్ని పుష్పాలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. జ్యోతుల నవీన్ కుమార్, లక్ష్మీదేవి దంపతులు, జ్యోతుల అనీష్ నెహ్రూ, చెక్కపల్లి అన్నపూర్ణ, మీనావల్లి కృష్ణమోహన్, వెంకటలక్ష్మి, బాల శ్రీనివాస్ ప్రసాద్, అరుణ, గార్లపటి సూర్యనారాయణ, లక్ష్మీ నాగవెంట రత్నమాల, అరవ వెంకటేశ్వర్లు, నాగేశ్వరి, కంచర్ల శ్యామ్చంద్, నాగ ప్రత్యూష దంపతులచే శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని వేద పండితులు జరిపించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అటువంటి బ్రహ్మోత్సవాలలో ఆ స్వామివారికి బ్రహ్మగారు కడిగినటువంటి పాద ప్రక్షాళనతో ప్రారంభించబడ్డాయి కనుక ఆ బ్రహ్మ కడిగినటువంటి పాదము అనేటువంటి సంకీర్తనతో చక్కగా స్వామివారిని కీర్తన చేశారు. వాద్యగారు మంత్రపూర్వకంగా ఆపపాద వనేజనే ద్విషంతం నాశయంతుమే అస్మింకులే బ్రహ్మవత్యస్సదాని అని స్వామివారిని ప్రార్థన చేసి పాద ప్రక్షాళన గావించుకుని విష్ణు పాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన విష్ణు పాదముల నుంచి ఉద్భవించినటువంటి గంగ ఎంత పవిత్రత అయితే పొంది ఉన్నదో మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. హరిద్వారని అంటే హరిని దర్శించడానికి ద్వారంగా ఉన్నటువంటి నగరం హరిద్వార్ కనుక ఆ ఋషికేశ్ నుంచి గంగ పంచగంగములు మిశ్రితమైనటువంటి ప్రదేశంగా ఋషికేశులో తపస్సులు ఆచరించినటువంటి ఋషులందరూ కూడా మోక్ష మార్గానికి దారిని వెతుక్కుంటూ ఆ బదరీనాథులో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తిని దర్శనం చేస్తారు. అటువంటి నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిగా సత్యదేవుని మనం ఆహ్వానం చేసుకుని స్వామివారికి రమాదేవి అనేటువంటి కన్యామణిని సమర్పించడానికి స్వామివారికి పాద ప్రక్షాళన వరపూజా కార్యక్రమాన్ని చేసుకుంటూ నూతన వస్త్రాలను సమర్పణ చేయాలి. స్వామివారికి మధుపర్క నివేదన చేయాలి, గోదానం చేయాలి. కన్యాదానానికి ముందుగా ఈ ప్రక్రియలు జరపడానికి ఆలయ మర్యాదలతో ఆలయ కార్యనిర్వహణ అధికారి వారు అయినటువంటి శ్రీమతి కోటేశ్వరరావు గారు, శ్రీమతి సత్యవాణి దంపతులు స్వామివారికి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఆలయ మర్యాదలతో సమర్పిస్తూ ఉన్నటువంటి నూతన మధుపర్క ధర్మాదాయ శాఖ ఆర్యాపురం రాజమహేంద్రవరంలో కొలువైన శ్రీ రమ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కళ్యాణ వైభవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈ సందర్భంలో నిన్న స్వామివారికి రాట ముహూర్తం, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కార్యక్రమం జరిగింది. అలాగే ఈరోజు 8:16 స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతున్నది. అలాగే ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు 20వ తారీఖున సదస్సు కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ఎల్లుండి 21న మనకి చక్రస్థానము, అలాగే పుష్పోత్సవ కార్యక్రమాలు కూడా ఉన్నవి. 25వ తారీఖున స్వామివారి కళ్యాణ సందర్భంగా మహా అన్నదాన సమారాధన కూడా జరుగుతున్నది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాను. ఇట్లు కార్యనిర్వహణ అధికారి. కళ్యాణ దంపతులుగా ఆశీలైన కూతురుని అంటే వధువుని వెతుకు తీసుకురండి తాంబూలంతో వారిని ఆ అమ్మవారిని స్వామివారి కోసం తీసుకురమ్మని చెప్పి ప్రార్థన చేసి ఆలయ మర్యాదలతో దంపతులుగా ఆశీలైనటువంటి వారందరికీ కూడా స్వామి 30 సంవత్సరాలుగా గురు మల్లాది తిరుపతి దేవస్థానంలో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వేద పారాయణటువంటి తత్పరత మీ అందరిలో కూడా కలిగి మీరు కూడా
కౌస్తుభాలంకృతాయ గోవిందా